మన ఒక ఆపదలో ఎవరైనా మనని కాపాడితే ఆయనకి చేయవలసిన ప్రత్యుపకారం ఏదో చేయాలి తప్ప జీవితాంతం వాడు చేసిన వంకర పనులన్నీ మనం సమర్థించకూడదండి. అక్కడే కర్ణుడి క్యారెక్టర్ మొత్తం పాడైంది. మనం ఏమనుకుంటామంటే చాలా గొప్పవాడు మిత్రుడు కాల ఏ మిత్రుడు కొన్నాడు మిత్రమా ఆలోచించు. దుర్మార్గుడైన మిత్రుడికి అంత అంకిత భావంగా ఉండడం వల్ల ఏమైంది, ఆవిడ దుర్మార్గాలు మనం సమర్థించినట్టు అయింది ఇక్కడ. అంచేది ఒకడు ఏదైనా పెద్ద మనిషి ఊళ్ళో మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఉపకారం చేస్తే వాడు దుర్మార్గుడు అని మనకు తెలిస్తే ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చేసేసి ఫోన్లో నెంబర్ డిలీట్ చేసి కట్ చేసేయాలి, అంతే. ఇంకా అయిపోయింది. ఎప్పుడైనా పలకరిస్తే చాలండి మీ వల్ల బతుకున్నాం, అంతే. ఇంకా వాడు మనకేదో ప్రాణరక్షణ చేశాడు కదా, మన గౌరవం నిలబెట్టాడు కదా అని ఆయన పార్టీలో చేరిపోయి ఆయన హత్యలు చేసినా సరే వెనకాల మనమే కత్తి అందించి ఆయన మనకే కత్తి హత్య చేయమంటే ఆయన బదులు మనమే హత్య చేసి మనమే జైలుగా ఇంత ఓవర్ యాక్షన్ చేయక్కల. కనుడు ఓవర్ యాక్షన్ చేసి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. నదిలో బారేయడం కుంతి తప్పేనండి. అక్కడి నుంచి దుర్యోధనుడిని కలవడం ఏమిటి, దుర్యోధనుడితో స్నేహం ఏమిటి, అంత ఎందుకు స్నేహం? దుర్మార్గుడని తెలుస్తోంది కదా. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కూడా తెలియలేదా దుర్మార్గుడని? మన జీవితంలో మనం ఇక్కడే మోసపోదు. అంకిత భావం గడిది గుడ్డు భావం. అంకిత భావం ఎవడి పట్ల ఉండాలి? మంచివాడి పట్ల ఉండాలి. చెడ్డవాడి పట్ల అంకిత భావం ఏంటయ్యా? చెడ్డవాడి పట్ల అంకిత భావం అంటే వాడి చెడ్డతనానికి నువ్వు ప్రోత్సాహం చేసినట్టు అయింది ఇక్కడ. అంటే దుర్మార్గమైన స్నేహాలు చేసి అంకిత భావం మాట్లాడకూడదు. అది సన్మార్గమైన స్నేహం అయితేనే అంకిత భావం. దుర్మార్గుడితో స్నేహం ఎప్పుడు విడిచిపెట్టాలి. ఎందుకంటే దుర్మార్గుడితో వైరము పనికిరాదు, స్నేహము పనికిరాదు. సంస్కృతంలో చాలా స్పష్టంగా చెబుతారు, దుర్జన పరిహర్తవ్యక. దుర్మార్గుడితో వైరం పనికిరాదు, స్నేహం కూడా పనికిరాదు. ఎందుకంటే బొగ్గు కాలిన బొగ్గు ముట్టుకున్నావా చెయ్యి అంటుకుంటుంది, ఆరిపోయిన బొగ్గు ముట్టుకున్నావా చేతికి మసి అంటుకుంటుంది. రెండు అనవసరమే అన్నాడు. కాలిన బొగ్గు దుర్మార్గుడితో వైరం మన చెయ్యి అంటుకుంటుంది. ఆరిపోయిన చల్లారిన బొగ్గు వాడితోటి స్నేహం చేయడం అది మనకి మసి అంటుతుంది. బొగ్గు కాలినప్పుడు ముట్టుకున్నామనుకో చెయ్యి అంటుకుంటుంది, ఆరిపోయాక ముట్టుకున్నామనుకో మసి అవుతుంది. నీకు అసలు వాడితో కొన్ని వైరము వద్దు, స్నేహం వద్దు, దూరంగా ఉండు. దానికి దూరంగా ఉండడం ఒకటే మార్గం. వాడిని ఏమో మళ్ళీ ఫోన్ చేసి నువ్వు దుర్మార్గుడు కాబట్టి దూరంగా ఉంటున్నా సాయంత్రానికి లేపేస్తాను నేను ఇక్కడ. ఇందుకు వచ్చిన గొడవ ఇది. ఇంత పౌరుషాలు అనవసరం. దూరంగా ఉంటే అయిపోయి దీన్ని మైకులో ప్రకటించాలి ఏమిటి? ఇదే బతుకు తెరువు అంటే. ఆ లౌక్యం లేకపోయింది కర్ణుడికి. అమాయకంగా ఆయన అంగరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి ఇలా నెత్తి మీద కిరీటం పెట్టి రాజు ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతే ధ్రువం. కర్ణ మహారాజుల వారికి జయం 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 అనేసరికి హితుడా నేను నీకు దాసుణ్ణి అన్నాడు. ఇక వాడు కొంగులాగమంటే కొంగులాగాడు, జళ్ళాగమంటే జళ్ళాగాడు. జీవితం అంతా పాడు చేసుకున్నాడు. ఇది కుంతి కారణం కాదు కదండి, సూర్యుడు కారణం కాదు కదండి. ఇది మనం ఆలోచించాలి. కానీ ఎక్కడ బాధపడింది ఆవిడ? చివరికి అతను దుర్యోధనుడు వచ్చి నేను అంగరాజ్యాన్ని ఇచ్చి రాజుని చేస్తాను అన్నాడు. అప్పటికప్పుడే అంగరాజ్యానికి అభిషిక్తుని చేసేసాడు. దానికి ఇతను చాలా